తల్లిదండ్రులని లేదు అనే ఆలోచన నాకు రాకుండా నా కార్యకర్తలు చూసుకుంటున్నారు. ఇప్పుడు మీరే చూసారు. రాత్రి ఎంతైనా నాతోనే కూర్చుంటారు. నేను ఎంత లేట్‌గా వచ్చినా నా కోసం వెయిట్ చేస్తారు. సో, కార్యకర్తలకి మాకు అనేది ఒక బాండ్ ఉంది. ఎక్కడ గూడా నాకు కుల రాజకీయాలు, మత రాజకీయాలు నేను 1% కూడా యాక్సెప్ట్ చేయను. మా వాళ్ళని నేను చేపిచ్చను. నాకు ఈ గడప దాటి లోపలికొచ్చారా వాళ్ళు నా వాళ్ళు. వాళ్ళకి ఆ ముద్ర పడిపోతది. మీరు నాకు ఆలగడ్డ, నంద్యాలే కాకుండా మా నాన్న ఎంపీగా చేసినప్పుడు చాలామంది కుటుంబాలు, చాలా వందల కుటుంబాలు మా నాన్నకి ఔట్‌రేట్‌గా వచ్చి సపోర్ట్ చేసిన కుటుంబాలున్నాయి జిల్లా మొత్తంలో గూడా. నేను ఏ స్థాయికి వెళ్ళాలనుకుంటున్నానంటే, నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను న్యాయం జేయాలా. న్యాయం చేయలేని పరిస్థితే నాకు వస్తే, రాజకీయాలు మానేసి ఇంట్లో కూర్చుంటానే తప్ప, కాంప్రమైజ్ అయ్యి రాజకీయాలు చేయకూడదనేది నా స్టైల్. నేను ఇంతవరకు కాంప్రమైజ్ ఎక్కడ కాలేదు కాబట్టే, నా కార్యకర్తలు నన్ను యాక్సెప్ట్ జేస్తున్నారు. నా ప్రత్యర్థులకు గూడా తెలుసు. కల్లో గూడా నేను కాంప్రమైజ్ కానని తెలుసుకున్న వాళ్ళు పక్కకెళ్ళిపోతారు. నా దగ్గరికి రారు. వ్యక్తిగతంగా ఇంట్లో పెద్దవారు మీరే గాబట్టి, తమ్ముడు చాలా చిన్నవాడన్నారు. తర్వాత సిస్టర్ వచ్చేసి మౌనిక గారు. వీళ్ళిద్దరి బాధ్యత మీ మీద ఏ రకంగా ఉండింది? ఇప్పుడు ఎలా ఉంది? ఎంత భారంగా అనిపించింది? లేదా దాన్ని తీరుస్తూ వాళ్ళని మీరు పెంచారు అని అనొచ్చా? మరి ఏ రకమైనటువంటి బాధ్యతలు స్వీకరించి మీ రిలేషన్స్ ఏ రకంగా ఉన్నాయి అని అంటే ఏం చెప్తారు? మౌనికకి నాకు పెద్ద ఏజ్ డిఫరెన్స్ లేదు. జస్ట్ మా ఇద్దరికి 2 ఇయర్స్ డిఫరెన్స్. మీ అవసరం వచ్చిందా ఎప్పుడన్నా మౌనిక గారికి? తల్లి లాంటి పాత్ర కాబట్టి. అన్ఫార్చునేట్లీ తనకి అవసరం వచ్చినప్పుడు నేను మంత్రి అవ్వడము, నేను నా హడావిడిలో ఉండడము, బై ఎలక్షన్ రావడము, అంటే నాన్న చనిపోయిన వెంటనే ఈ గ్యాప్ రావడం జరిగింది. గ్యాప్ అంటే వేరే విధంగా కాదు, తనకి నేను ఎక్కువ కలవడం కానీ ఉండలేకపోయినాను. ఆ టైంలో తను ప్రెగ్నెంట్ ఉండింది. అదొక గిల్టీ ఫీలింగ్ తప్ప మా సిస్టర్కి కానీ, నా బ్రదర్కి కానీ, నన్ను నమ్ముకున్న వాళ్ళకి కానీ ఏ రోజు కూడా నేను ఉండకూడదు, ఉండలేను అనే పరిస్థితి నేను తెచ్చుకోకూడదని అనుకున్నాను. కానీ ఉండకూడదని వెళ్ళిపోయిన వాళ్ళ వెంట అయితే నేను పడను. అది నేను చాలా స్ట్రిక్ట్గా, అంటే కుటుంబ సభ్యులు కొంతమంది పార్టీ మారినారు ఎలక్షన్స్కి ముందు మా ఫ్యామిలీలోనే. అట్లాంటి వాళ్ళు, ఎందుకంటే మా తల్లిదండ్రులు కావచ్చు, మా పెద్దనాన్నలు కావచ్చు, అంటే మా ఫాదర్ వాళ్ళ బ్రదర్స్ కావచ్చు, మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ కావచ్చు, తరతరాలుగా మాకు నేర్పించింది ఏంటంటే కుటుంబం అంటే వర్గం కుటుంబం అంతా ఒకటే. వర్గాన్ని డిస్టర్బ్ చేసిన వాడు ఎవడు కూడా మనము ఓర్చుకోకూడదు అనేది మాకు నేర్పించిన సిద్ధాంతం. నువ్వు గ్రూప్ని డిస్టర్బ్ చేసి వర్గాన్ని డిస్టర్బ్ చేసే వాళ్ళ వెంట నేను పడను. అంతే కదా. నాకు ఆ వ్యక్తి అక్కడ లేకపోయినా, నాకు ఆ ఊళ్ళో లీడర్ లేకపోయినా, ఆ వ్యక్తి నా కుటుంబం లేకపోయినా, కావాలంటే ఇంకొక వ్యక్తిని నేను లీడర్గా నేను తయారు చేసుకుంటేనే తప్ప డిస్టర్బ్ చేసి కాంప్రమైజ్ నన్ను బ్లాక్మెయిల్ చేసి నన్ను లొంగించుకోవాలనుకున్న వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళను.